హలో రందీప్, చెప్పురా. హలో సంజు, ఇప్పుడే నా కౌన్సిలింగ్ అయింది. ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్ రందీప్, ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావు. ఇంతకీ నీ కౌన్సిలింగ్ ఎప్పుడు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదా? నెక్స్ట్ మండే ఉందిరా, కొంచెం టెన్షన్గా ఉంది. ఏం కాదు, టెన్షన్ పడకు. నీకు కూడా మంచి స్కోరే ఉందిగా, ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రందీప్. హలో సంజు, కౌన్సిలింగ్ ఏమైంది? నీ కాల్ కోసమే చూస్తున్నా. హాయ్ రందీప్, కొంచెంలో ఎంబీబీఎస్ సీట్ మిస్ అయిందిరా. బిహెచ్ఎంఎస్లో సీట్ వచ్చింది. నా ముందమ్మాయిదే లాస్ట్ ఎంబీబీఎస్ సీట్, అది కూడా రిజర్వేషన్ వల్ల. అరే, ఇలా అవుతుందని అనుకోలేదు. మనం కలిసి గ్రాడ్యుయేషన్ చేస్తాం అనుకున్నా. సర్లే, ఒకే రూమ్లో ఉండి చదువుకుందాం. సీ యూ సూన్ బ్రో. ఫస్ట్ డే ఎలా ఉంది? ఏమంత ఇంట్రెస్టింగ్గా లేదు బ్రో, జస్ట్ బుక్స్ ఇచ్చారు, యాప్రాన్ ఇచ్చారు, మా సీనియర్స్ ఇంట్రొడక్షన్ అయింది అంతే. సేమ్ హియర్. అసలు ఎంత పెద్ద కాలేజ్ రా, చాలా బాగుంది. మా కాలేజ్ అంత పెద్దగా ఏం లేదు కానీ ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బాగున్నాయి. మాకు డిసెక్షన్ హాల్ కూడా ఉంది విత్ కెడావర్స్. అవునా, గుడ్. హే, నా మెడికల్ బుక్స్ చూడు సంజు. హే, నావి సేమ్ బుక్స్ బ్రో, ఇదిగో. ఓ, అయితే మనం సేమ్ బుక్స్ చదువుతాం అన్నమాట. అయినా కానీ ఎంబీబీఎస్ఏ కష్టం, నేనే ఎక్కువ కష్టపడాలి. హలో, అవునా? ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి? నేను వెంటనే స్టార్ట్ అవుతున్నా. ఏయ్, ఏమైందిరా, అంతా ఓకేనా? నీకెప్పుడు చెప్పలేదు కదా, అమ్మకి హెల్త్ ఇష్యూ. తనకు ఆస్తమా ఉంది. ఎప్పటి నుండో ఇన్హేలర్స్, ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతున్నారు. అయినా కానీ అప్పుడప్పుడు సడన్గా ఆయాసం వస్తుంది. ఈసారి కొంచెం ఎక్కువ సీరియస్ అంట. నిన్న నైట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏం కాదు, తగ్గిపోతుంది. యూ వాంట్ మీ టు హెల్ప్ యూ? వద్దులే, నేను చూసుకుంటా. నువ్వు పోస్టింగ్స్ అటెండ్ అవ్వు. Let's catch up sometime soon. హలో సంజు,
బాగున్నావా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్? హలో, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఎలా ఉంది మీ మమ్మీ హెల్త్? నేను బాగానే ఉన్నాను రా. అమ్మ హెల్త్ గురించి టెన్షన్గా ఉంది. ఆస్తమా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఎంతమందికి చూపించినా సెట్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. రందీప్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. హోమియోపతి విల్ హెల్ప్ హర్. నేను ఇలాంటి కేసెస్లో చాలా చూసా రిజల్ట్స్. హోమియోపతి? అఫ్ కోర్స్, వై నాట్? ఆర్ యూ కిడ్డింగ్? ఎందరో స్పెషలిస్టులు, లేటెస్ట్ ఎక్విప్మెంట్లు ఏం చేయలేకపోయాయి. మీ స్వీట్ పిల్స్ ఏం చేయగలవు? అయినా ఇన్ కేస్ పని చేసినా చాలా స్లోగా అవుతాయి. మా అమ్మని ఇంకా సఫర్ చేయడం నాకు ఇష్టం లేదు బ్రో. బ్రో, నేను మీకు ముందే చెప్పా, నీకు హోమియోపతి అర్థం అవ్వాలంటే నువ్వు హోమియోపతిని చదవాలి. కానీ ఒక పేషెంట్కి రిలీఫ్ అనేదే ఇంపార్టెంట్. హోమియోపతికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్తో చాలామంది పేషెంట్ని క్యూర్ చేశాం. ఇది 200 ఏళ్ళ నుండి ఉంది. హోమియోపతిలో చాలామంది పైనర్స్ ఉన్నారు. ప్రాక్టీషనర్స్ని రిజిస్టర్ చేయడానికి ఒక సెంట్రల్ కౌన్సిలే ఉంది. WHO మా సిస్టమ్ని ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్గా గుర్తించింది. అంతేకాక మాకు సెపరేట్ ఆయుష్ మినిస్ట్రీ ఉంది. రీసెర్చ్ సేఫ్టీ, మెడిసిన్ ప్రిపరేషన్, క్వాలిటీ, సేఫ్ డిస్పెన్సింగ్ని చూసుకోవడానికి. దాన్నే మేము NCH అంటాం. నీకు అష్యూరెన్స్ ఇస్తున్నా బ్రో, నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ మెడిసిన్ తను రోజు వాడే మెడిసిన్తో వాడుకోవచ్చు. ఓకే బ్రో, నీ ఇష్టం. నీకు టైం ఉన్నప్పుడు వచ్చి చూడు. అది హోమియోపతియే కానీ వేరే ఏ సిస్టమ్ అయినా కానీ. ఆఫ్టర్ ఆల్ మా అమ్మకి తొందరగా తగ్గడం ఇంపార్టెంట్. సరే, రేపు కలుద్దాం. హాయ్ సంజు. Hi, take your seat. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అమ్మకి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. మొత్తం నయమైపోయింది. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, నేను హోమియోపతిని ఎప్పుడు తక్కువగానే చూసేవాడిని. ఇప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ. అండ్ నాకు పీజీలో సీట్ వచ్చింది. నేను హ్యాపీగా కాలేజ్లో జాయిన్ అయిపోతా, అమ్మ గురించి ఏ టెన్షన్ లేకుండా. హే బ్రో, ప్లీజ్ డోంట్ మెన్షన్. నాకు సైన్స్ ఏం నేర్పించిందో నేను అదే చేశాను. థ్యాంక్స్ టు డాక్టర్ శామ్యూల్ హానెమాన్, ద ఫాదర్ ఆఫ్ హోమియోపతి. నీకు తెలుసా, ఆయన కూడా ఒక అల్లోపతి డాక్టరే. ఆ టైంలో యూజ్ చేసే హార్ష్ ట్రీట్మెంట్స్ ఆయన అలసిపోయి లైక్ క్యూర్ లైక్స్ అనే ఒక చిన్న సిద్ధాంతంతో ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్కి ఆయన ప్రాణం పోశారు. అది ఈరోజు ఒక్క మన భారతదేశంలోనే 3 లక్షలకు పైగా హోమియోపతి డాక్టర్లను, 258కి పైగా హోమియో కాలేజీలు, 300కు పైగా హోమియో మందులు ఉత్పత్తి చేసే కంపెనీలను తయారు చేసింది. మేము చాలా వరకు మెడికల్ కేసెస్ క్యూర్ చేయగలం. అలాగే మాకు మా లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ మెడికల్ ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్ కేసెస్, సర్జికల్ కేసెస్. వీటి కోసం మేము మోడర్న్ మెడిసిన్ పైన డిపెండ్ అవ్వాలి. డాక్టర్స్గా మా పని మేము చేయాలి. టు రెస్టోర్ ద సిక్ టు హెల్త్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి వాటి అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. మనం కలిసి పని చేస్తే ఈ వైద్య విధానంలో మార్పు తీసుకురావచ్చు. ఎస్, లెట్స్ జాయిన్ ద హ్యాండ్స్. మనం కలిసి లెట్స్ మేక్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ ఫర్ ద సఫరింగ్ మ్యాన్ కైండ్.